she a moron. Couple drinks down by now you taking more off. Said she wanna party so I took his socks. I grabbed the ribbon, fuck you feel this way. She suck my soul and this is spiritual healing. Grab the ribbon, fuck you feel like she ain't got no money in the bank. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వారి ఛానల్. గైస్ ఈరోజు కూడా మంచి సూపర్ ఎడిటింగ్ గురించి చెప్తాను అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయండి. చూడండి గైస్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గైస్, అది మాత్రం వెరీ ఇంపార్టెంట్. కొంచెం గట్టిగా కొట్టండి అయ్యా, అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా లైక్ చేయండి, కొంచెం షేర్ కూడా అయితే చేస్తూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే కొన్ని పిక్చర్స్ని మీరు కొంచెం సైజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఏదైతే మీ పిక్సార్ట్ అయితే ఉంటుందో దాన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. పిక్సార్ట్కి అప్పుడప్పుడు జబ్బు వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది మోడ్ యాప్ కదా, మనకి మోడ్ యాప్స్ యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ అయితే ఇక్కడ మీరు ఇందులోని ఏదో ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేనైతే సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ మీరు ఇక్కడ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. జబ్బు వస్తుందని చెప్పాను కదా, ఇది మోడ్ యాప్ జబ్బు అనమాట. ఇది ఇక్కడ సింపుల్గా దీంట్లోకి వెళ్ళి ఇక్కడ క్రాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఫోటో ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. అంటే సెంటర్లోకి ఇందులోకి వచ్చేటట్లుగా అయితే ఇక్కడ ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ సెట్ అయితే చేసుకోండి. సెట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మ్యాట్ యాప్ చేసి ఇక్కడ మీరు జేపీజీ కానీ పిఎన్జీ కానీ అయితే పెట్టేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇట్లా డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే కొన్ని పిక్చర్స్ని ఈ విధంగా మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకొని అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే కొన్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటాను. గ్యాస్ అయితే ఇక్కడ ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గ్యాస్ ఇక్కడ వచ్చేసరికి మనకి బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ని అయితే మీరు ఇక్కడ ఇన్పుట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏదో ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్యాస్ సపోజ్ నేను ఇక్కడ ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత లెన్స్ మ్యాట్ ట్యాప్ చేసి దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి ఇంకొంచెం జూమ్ చేద్దాం అనుకున్నా సరే సింపుల్గా ఈ విధంగా అయితే జూమ్ చేసేయండి. జూమ్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏంటంటే ఆ పిక్చర్ మ్యాట్ ట్యాప్ చేస్తే లాస్ట్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఎండ్ దాకా కూడా ఈ పిక్చర్ అన్నది అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కేసు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫస్ట్ పిక్కే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్గా దీన్ని అయితే మీరు కాపీ చేసుకొని అండ్ ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్లోకి వెళ్ళి సింపుల్గా ఏదైతే ఈ పిక్చర్ ఉందో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ పేస్ట్ పాయింట్ యాప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది. అండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు షేక్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఇది ఏదైతే ఉందో సింపుల్గా ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ పైన ట్యాప్ చేసి దీన్ని ఇక్కడ మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా ఒక 11-15 సెకండ్స్ దాకా అయితే మీరు ఇక్కడ ఈ ఎఫెక్ట్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడ 11 సెకండ్స్ 0.15 మిల్లీ సెకండ్స్ దాకా అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ రండి, ఇక్కడ ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ లేయర్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు టైమర్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకి అడ్జస్ట్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికైతే వచ్చేసేయండి అండ్ టైంలోకి వెళ్ళి దీన్ని మీరు ఇట్లా పెంచండి. అట్లా మీరు ఏంటంటే ప్రతి బీట్ మార్క్ దగ్గరికి కూడా దీన్ని ఇట్లా పేస్ట్ చేయండి అండ్ దాన్ని ఏంటంటే ఆ బీట్ మార్క్ దగ్గరికి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసేయండి. ఇక్కడ దాకా పెట్టేసిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 3 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా. సింపుల్గా ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు కింద నుంచి అనమాట 1, 2, 3 అనమాట ఈ మూడిట్లను కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా కింద నుంచి పైకి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ కాపీ 3 లేయర్స్ మ్యాట్ ట్యాప్ చేయండి. ఇక్కడ కాపీ 3 లేయర్స్ మ్యాట్ ట్యాప్ చేస్తే ఈ 3 కూడా మనకి కాపీ అవుతాయి. అండ్ ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఏది ఎఫర్ట్స్ పెట్టారు ఇవన్నిట్లో కూడా క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి గైస్ మీకు 11-15 మిల్లీ సెకండ్స్ ఉంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడైతే మీరు ఈ విధంగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ దాకా మనకి ఇది సెట్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ మ్యాట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఎండ్ దాకా వస్తే ఇక్కడ మనకి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఇది ఏం చేయాలంటే ట్యాప్ చేయండి, ఇక్కడ ఇందులోకి అయితే వెళ్ళండి అంటే టైమర్ దాంట్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ కట్ చేయండి. మళ్ళీ సేమ్ టైమర్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ కట్ చేయండి. మళ్ళీ టైమర్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ కట్ చేయండి. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి 3 లేయర్స్. మళ్ళీ ఎక్స్ట్రా అయిన దాన్ని ఈ విధంగా ట్రిమ్ చేయండి. నేనైతే మొత్తం అన్నింటిలో కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. గైస్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ అనమాట.
ఇక్కడ చూడండి గైస్, మీకు స్టార్టింగ్ అయితే వచ్చేసాం కదా, వచ్చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సింపుల్గా ఈ గ్రూప్ ఎఫెక్ట్ దానిపైన ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేస్తే గైస్ ఇక్కడ వచ్చేసరికి మనకి 3 అయితే ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ అనేవి. అందులో మీకు ఏంటంటే ఒకటైతే క్లిక్ చేయండి, మనకి ఇక్కడ సెంటర్లో ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేస్తారనుకోండి, ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ రావడం జరిగింది చూసారు కదా. ఇక్కడ మనకి ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇందాకలో మనం ఏదైతే నేను సైజ్ చేసుకోమన్నాను కదా, సైజ్ చేసుకున్న పిక్చర్స్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇది ఆటోమేటిక్గా ఇక్కడ అడ్జస్ట్ అయితే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఉంది కదా, సింపుల్గా దీనిపైన ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, మళ్ళీ సెంటర్ దానిపైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇంకొక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయడం మనకి ఇది ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అయ్యి ఈ విధంగా అన్నింటికి అడ్జస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఏంటంటే మీరు నెక్స్ట్ ఈ పిక్చర్స్ అయితే ఉన్నాయి కదా మనకి లైన్గా వస్తున్నాయి, వీటి దగ్గరికి అయితే రావాలన్నమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఎట్లా వచ్చాము అండ్ ఎక్కడ ఏంటంటే మనకి మొత్తం 3 పిక్చర్స్ అయితే ఉన్నాయి కదా, అంటే 3 ఎఫర్ట్స్ పెట్టాల్సిన అయితే ఉన్నాయి. సింపుల్గా దానిపై ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే మీకు నచ్చిన ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పిక్చర్ అయితే ఉంది కదా, ఇందులోని కూడా సేమ్ అదే విధంగా ట్యాప్ చేయండి అండ్ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ ఇది మనకి అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేయాలి అండ్ ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో కూడా ఒక ఫోటోని అయితే నేను అడ్జస్ట్ చేశాను. ఈ విధంగా గైస్ మీరు 3 ఫోటోస్ని అయితే అడ్జస్ట్ చేసాం కదా. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉన్నో దానికి అండ్ తర్వాత వాటికి కూడా సేమ్ ఇదే విధంగా ఎండ్ దాకా అయితే ఫోటోస్ని అయితే అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత సింపుల్గా క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. గైస్ వీడియో ఏమాత్రం నచ్చేసరికి ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.